భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు బీజేపీ మండల అధ్యక్షులు బత్తిని నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో కాల్వల ప్రాజెక్టు పునర్నిర్మాణం కోసం ఎంఆర్ఓకి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ విషయంపై ఎంఆర్ఓ సానుకూలంగా స్పందించినట్లుగా నాయకులు పేర్కొన్నారు. గత 4 సంవత్సరాల నుంచి గండిపడి నిర్మాణం చేయని పరిస్థితుల్లో గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం పట్టించుకొని ఏడాల స్థానిక ఎమ్మెల్యే దానిపైన ఎలాంటి స్పందన లేదు. సొంత మండలమైనటువంటి గ్రామ పరివాహక ప్రాంతం రైతులకు సాగునీరు అందించే ప్రాజెక్టుపై ఎలాంటి చొరవ చూపకపోవటం ఆయనకు మండలం మీద ఉన్నటువంటి ప్రేమకు నిదర్శనం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 20 సంవత్సరాల క్రితం అధికారంలో ఉన్నప్పుడు గండి పడ్డప్పుడు ఈ ప్రాంత ప్రజలు కాంగ్రెస్కు ఓట్లు వేయలేదని, ఆ ప్రాజెక్టు నిర్మాణానికి ఆ ప్రభుత్వం ఎలాంటి చొరవ చూపలేదు. గతంలాగానే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అదే ధోరణితో వ్యవహరిస్తోంది. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలోని జిల్లా కార్యదర్శి సిహెచ్ నరసింహారాజు, రామిడి ఆదిరెడ్డి, గొడుగు వినోద్, రవీందర్, లింగారెడ్డి, కొమ్మిడి శ్రీనివాసరెడ్డి, మారుమూల కుమరయ్య, దాట్ల వీరస్వామి, ఎల్లాగౌడు, బొబ్బాల శ్రీనివాసరెడ్డి, వెంకటేష్, దాసారపు రాజు, బాలసాని సంపత్, సిహెచ్ కొండలరెడ్డి, నారాయణదాసు, హరీష్, వీరారెడ్డి, వరకొల్లు రాజు, బూత్ అధ్యక్షులు అశోక్, సంతోష్, యాదగిరి, వెంకటేశ్వర్లు, శ్రీనివాసరెడ్డి, ఐలయ్య, అరవింద్, ముడిక కుమార్, తోడేటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పాలన వద్దురా నాయనా, కాంగ్రెస్ పాలన ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. మండల భారతీయ జనతా పార్టీ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు కల్వల ప్రాజెక్టు పునర్నిర్మించాలనే అంశంతో ఈరోజు యాత్ర చేయడం జరుగుతుంది. అదేవిధంగా గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రాజెక్టు గండిబడి ఇప్పటి వరకు పూడ్చడం లేదు. గత ప్రభుత్వంలో కూడా ఇటువంటి హామీలే ఇచ్చి గత ప్రభుత్వ ఎమ్మెల్యేనే ఇప్పుడు ప్రజెంట్గా ఉండడం జరిగింది, హామీ ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి నిర్మాణం కోసం కార్యాచరణ రూపొందించలేదు. 420 హామీలతోటి 420 పరిపాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు ఆ హామీని నెరవేర్చకుండా ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తుంది. స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా వాళ్ళు ముందుకు మేము పాదయాత్ర చేస్తున్నాం, మేము ప్రజల్లోకి వెళ్తున్నాం అని చెప్తుండ్రు, కానీ వాళ్ళని మభ్యపెట్టడానికి తప్ప 420 పరిపాలన చేయడానికి తప్ప వాళ్ళు ఎలాంటి హామీలు చేయడం లేదు. స్థానిక ఎంపీ మీద కూడా ఓట్ల చోరీ అనే ఒక అభియోగం మోపి మళ్ళీ ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తుండ్రు. ఎందుకంటే కరీంనగర్ పార్లమెంటు ప్రజలందరినీ వాళ్ళను ఒక దొంగల్లాగా సూచించే పరిస్థితి చేస్తున్నటువంటి ఈ దుష్ట పాలన నుంచి విముక్తి కలిగించే విధంగా ఈరోజు స్థానిక సంస్థల ఎలక్షన్లలో ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చి ప్రజా పరిపాలన ముందుకు తీసుకుపోవడానికి అవకాశం ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. ఈరోజు స్థానిక మండల శాఖ ఆధ్వర్యంలో కల్వల ప్రాజెక్టు పునర్నిర్మాణం కోసమని ర్యాలీ నిర్వహించడం జరిగింది. కల్వల ప్రాజెక్టు ద్వారా రైతులకు అలాగే ప్రజలకు సాగునీరు, మత్స్యకారులకు కూడా ఎంతో పోషణ ఉండేది. దాన్ని పట్టించుకోవాలని, లేకుంటే రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తీవ్ర ఆందోళన చేస్తామని హెచ్చరించడం జరిగింది. కల్వల ప్రాజెక్టు తెగి గండిపడి ఎన్నో ఏళ్ల తర్వాత పూడ్చడం జరిగింది. 2 సార్లు పూడ్చినా కూడా మళ్ళీ ఈ ప్రాంత రైతులకు తీవ్ర ఆవేదన, దుఃఖం కలుగుతుంది. ఆ నీరు ద్వారానే పంటలు పండుతాయి. ఆ నీరు లేకుండా తాగునీరు కానీ సాగునీరు కానీ కష్టము. ఇన్ని సంవత్సరాల నుంచి మంచిగా పారినటువంటిది మళ్ళా తెగి ఇన్ని రోజులైంది. ఇన్ని రోజులైనా కూడా ఇన్నిసార్లు ధర్నాలు, రాస్తారోకలు చేసినా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకుంటలేదు. కనుక రైతులు బాగా ఆవేదనలు ఉన్నారు. కనుక వెంటనే పూడ్చి ఈ రైతులకు మేలు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాము. రోజు గత 4 సంవత్సరాలుగా కల్వల ప్రాజెక్టు భారీ వర్షాలకు మత్తడి తెగి పెద్ద గండిపడి ఈ ప్రాంతానికి కల్వల ప్రాజెక్టు 10 గ్రామాలు 5,000 ఎకరాలు, సుమారు 5,000 ఎకరాలకు సాగునీరు అందించుకుంటూ జమ్మికుంట ప్రాంతానికి తాగునీరు అందించే కల్వల ప్రాజెక్టు ఇలా దాన్ని పట్టించుకునే సోద్యం లేదు. అధికారులైనా గత ప్రభుత్వం ఎమ్మెల్సీగా ఉండి నీ ప్రభావాలు వాళ్ళకి నేను ఒక 2 నెలల్లో ప్రాజెక్టు నిర్మాణం చేపిస్తా, దాన్ని అంచనా వేపిస్తున్నా, దాన్ని మన కరీంనగర్ డ్యామ్ లాగా తీర్చిదిద్దుతానని మాట్లాడిన స్థానిక ఎమ్మెల్యే ఇప్పటికీ మాటలకే పరిమితమై దానిపైన ఇప్పటి వరకు ఎలాంటి చర్య తీసుకోలేదు. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంటు ఇంతవరకు దాని మీద మాకు అక్కడ ప్రజలు కాంగ్రెస్కి ఓట్లు వేయలేదు, వేరే పార్టీకి ఓట్లు వేసారని అక్కుసతోని ఆ ప్రాజెక్టు నిర్మాణానికి చొరవ చూపట్లేదు. గతంలో కాంగ్రెస్ గవర్నమెంటు టీడీపీ ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఇదే పరిస్థితి గండిబడి తెగిపోయినప్పుడు కూడా ధర్నాలు, నిరాహార దీక్ష చేసి బీజేపీ గద్దె దింపించి అప్పుడు నిర్మాణం చేపించే స్థానికి కంకణం కట్టుకుంది. గత 20 సంవత్సరాల క్రితం ఇదే పరిస్థితిలో ఉండే. మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి కల్వల ప్రాజెక్టుపై సీతాకన్ను, ఈ కల్వల ప్రాజెక్టు అంటేనే కాంగ్రెస్కు ఓ రకంగా సీతాకన్ను ఉంటుంది. ఇక్కడ ప్రాంత ప్రజలు కాంగ్రెస్ను తిరస్కరిస్తారు కాబట్టి వాళ్లకు
కల్వల ప్రాజెక్టుతో మేము ఆ ప్రజలకు వేస్తే మాకు ఏముంటుందన్న ఆలోచన కొద్దీ కల్వల ప్రాజెక్టు పైన వాళ్ళు ఎప్పటికీ నీరుగార్చే శీతకన్ను వేసుకుంటూ నీరుగార్చే రైతులు ఏడ్చినా వాళ్ళు పట్టించుకునే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వెంటనే నిర్మాణం చేపట్టాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు.